మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మోతే మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. మోతే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బి లచ్చిరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా ఆడిట్ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీడీఓ సందీప్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే రాఘవాపురం ఎక్స్ రోడ్డులో గ్రామ సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్ జెండాను ఎగరవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోతే శ్రీ శాంతినికేతన్ పాఠశాలలో కరెస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మోతే మండల కేంద్రంలో దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. దాదాపుగా 100 సంవత్సరాలు చాలా మంది మనకు స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి దీన్ని మన ఈ అభివృద్ధి ఫలాలు అనేది ప్రతి సామాన్యునికి అందినప్పుడే ఈ యొక్క కోరిక అనేది నెరవేరుతున్నది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు అధికారులు అయిపోయింది, అందరూ కూడా తమ వంతుగా చేసుకుంటూ ముఖ్యంగా అట్టడుగు స్థాయి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి తీయడానికి, దాంతోపాటు ప్రభుత్వం కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో అవగాహన ఉండి లేక కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి అన్ని కార్యక్రమాలు అనేది కూడా మొత్తం చేసి ముఖ్యంగా మన మండలానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అభివృద్ధిని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన సర్వీసెస్ అవసరమైన చోట మనం ఇవ్వాల్సిన వాళ్ళకి పూర్తి స్థాయిలో మన సర్వీసెస్ మనం ఇచ్చినట్టు స్వాతంత్ర ఫలాలు పూర్తి స్థాయిలో అందించినట్టు అవుతుంది. అందరం కూడా అనుభవించినట్టు అవుతుంది. చేస్తున్నాం, ఇప్పటివరకు కూడా మనం పని చేస్తూనే ఉన్నాం. కానీ పూర్తి స్థాయిలో ఇవ్వటానికైతే ఇక నుంచి ప్రయత్నం చేస్తాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, స్వతంత్ర అమర వీరులకి జోహార్, స్వతంత్ర అమర వీరులకి జోహార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ స్వతంత్రం వచ్చినాక మనం ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉన్నామంటే ఎందరో మహానుభావులు త్యాగం చేసి, ఎందరో మేధావులు మనకు టెక్నాలజీ అందించి అన్ని రంగాలలో మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అంటే అందరికీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మన శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన కాడ నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ కొద్దిగా క్రమశిక్షణ లోపించింది. ప్రజలు కూడా మనల్ని కొంచెం ఒక రకమైన చూస్తున్నారు. అది ఇండివిజువల్లే, ఎవరికి డిపార్ట్మెంట్కి మిగతా వారికి ఎవరికి సంబంధం లేని విషయం. అది వారు చేసుకున్న కర్మము, వారు నెగ్లిజెన్సీ, వారి యొక్క ప్రవర్తన దానికి వారికి అనుభవిస్తారు. ఎస్పీ గారు కూడా రాత్రి ప్రెస్ మీట్లో కరెక్ట్ చెప్పిండు. ఎవడైతే తప్పు చేస్తాడో కఠినమైన చర్యలు, కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి దాని గురించి మనం కూడా ఎవరు మనసులో పెట్టుకుంటా మన డ్యూటీ మనం యాక్టివ్గా చేయాలని ఇప్పుడు దాకా సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో కావాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ.